ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. ఇంతవరకు యేసు ప్రభు సిలువలో 7 మాటలు మాట్లాడి మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడినా అందరూ కాస్త మేలుకోండి. చాలామంది నిద్రపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేది నిద్రపోవడానికి కాదు, కాస్త శ్రద్ధగా వినండి దేవుని మాటలు. దేవుడు ఎప్పుడో మాట్లాడాడు సిలువలో 7 మాటలు, కానీ ఈ దినానికి కూడా యేసు ప్రభు మాటలు మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఇంకా తరతరాలు చెప్పుకుంటానే ఉంటారు, యుగ యుగాలు కూడా చెప్పుకుంటానే ఉంటారు. మన తరం అయితే ముగిసిపోద్ది, కానీ ఈ దేవుని యొక్క మాటలు ఎప్పటికీ చెరిగిపోవు. కానీ దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో చాలా అర్థం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం వినాలా. పోయిన సంవత్సరం విన్నాం కదా, ఈ సంవత్సరం ఏముందలే, పోయిన సంవత్సరం చెప్పిన మాటే కదా ఈరోజు చెప్తారనేది కాదు. నూతనంగా దేవుడు ప్రతి మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాటలో అనేక మర్మాలు దాగి ఉంటాయి. సరే, 3 మాటలు మనం విన్నాం. ఇప్పుడు 4వ మాట, దేవుడు మనతో మాట్లాడిన మాట, నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ 4వ మాట అనేది చాలా బాధాకరమైన మాట. ఈ 7 మాటలన్నింటిలో కల్లా కూడా చాలా బాధాకరమైన మాట ఏ మాట అంటే ఈ 4వ మాట, నా దేవా నన్ను ఎలా చెయ్యేందుకు విడిచావయ్యా. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్క్స్ వార్త 3 గంటలకు యేసు ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు దేవుణ్ణి అడుగుతున్నాడు, నా దేవా నా చేయి ఎందుకు విడిచావయ్యా. అప్పుడు దాకా దేవుడు ఆయన చేయి పట్టుకొనే ఉన్నాడు. పిలాతు వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు చేయి పట్టుకొనే ఉన్నాడు. ఆయన గడ్డం పీకినప్పుడు దేవుడు చేయి పట్టుకొనే ఉన్నాడు. ముఖాన్ని ఊచినప్పుడు దేవుడు చేయి పట్టుకొనే ఉన్నాడు. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు దేవుడు పట్టుకొనే ఉన్నాడు. కానీ దేవుడు ఆ విషయాలని దేవుడిని తండ్రిని అడగల. అయ్యా నా ముఖాన్ని ఊస్తున్నారయ్యా, నాకెందుకు ఇంత శ్రమ అనుమతించావని తండ్రిని యేసు ప్రభు వారు అడగల. అయ్యా ఈ కొరడా దెబ్బలు నేను తినలేకపోతున్నాను, ఈ శ్రమ నేను పొందలేకపోతున్నాను, ఈ అవమానం నేను పొందలేకపోతున్నాను, నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, ఎందుకు అనుమతించావయ్యా అని యేసు ప్రభు వారు ప్రభు అయిన యెహోవా దేవుణ్ణి అడగలేదు. అడగల. మరి అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా, అయ్యా నా చెయ్య ఎందుకు విడిచావు, ఎంత శ్రమైనా అనుభవిస్తా, ఎన్ని నిందలైనా అనుభవిస్తా, నీ కొరకు ఎన్ని దెబ్బలైనా తింటా, నువ్వు చెప్పింది నేను చేస్తా ప్రభా, కానీ నా చెయ్యి విడవబాకయ్యా, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని కలువరి సిలువలో ఆయన పలికిన మాట, వేదనతో దుఃఖముతో పలికిన మాట. ఈ మాట ఎందుకు విడుచుంటాడు దేవుడు యేసు ప్రభు వారిని. అప్పుడు దాకా చేపట్టుకొని ఉన్నాడు కదా, దేవుడు అదేగా చెప్పాడు, అనేకులు నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డల కొరకు నువ్వు ప్రాణం పెట్టు, రక్తాన్ని కార్చు, భూమి మీద వ్రేలాడు అని భూమి మీద పంపిస్తే వచ్చాడు కదా యేసు ప్రభు. మరి తండ్రి ఎందుకు విడిచాడు? దేవుడు తోడే ఎంత శ్రమైనా అనుభవించవచ్చండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేసేదను. ఆమేన్. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూసారా, దేవునికి ఇష్టమైన పనులు చేస్తా ఉంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడికి ఇష్టమైన పనులు ఏంది?
దేవునికి ఇష్టమైన పనులు కొన్ని చెప్పండి మీరు కూడా. సరే, ఇవన్నీ ఒక భాగం అయితే దేవుని మందిరములో చేరి ప్రార్థన చేయడం, నియమించిన ప్రార్థనలకి రావడం, అర్థమవుతుందా? తూచా తప్పక క్రమం పాటించడం, ఇవి దేవునికి ఎంతో ఇష్టమైనట్టు. దేవుడు ఆయన ఆలయాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తన ఆలయంలో మనం మొరలు విని మనల్ని ఆశీర్వదించడం. నేను గమనిస్తూ ఉంటా, బుధవారం సంఘ ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, ఆల్నేటి పక్కనే సంఘస్థులున్న కొందరు రారు, కొందరు వస్తారు, కొందరు రారు. కానీ దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు. అలా అని యేసు ప్రభు చేయలేదా? యేసు ప్రభు చేయలేదా? దేవునికి ఇష్టమైన పనులు ఖచ్చితంగా చేశాడు. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే, నా బిడ్డలను నిమిత్తం నువ్వు బలవంట అయిపోయాడు అంతే. నా బిడ్డల నిమిత్తం నువ్వు దూషింపబడాలంటే అట్లాగే అని ఆయన చెప్పిన పని అలా చేశాడు. కానీ ఎందుకు విడిచాడు? దీనికి కారణం ఉండాలి కదా. ఎందుకు విడవాల్సి వచ్చింది చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారా? అంటే మన పాపాలు, మన దోషాలు ఎవరి మీద మోపబడ్డాయి? యేసు ప్రభు మీద మోపబడ్డాయి. అందుకే తండ్రి యేసు ప్రభు వారిని విడిచిపెట్టాడు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అపరిశుద్ధత ఉన్న దగ్గర దేవుడు నిలవడు, అపరిశుద్ధత ఉన్న దగ్గర దేవుడు ఉండడు. పాపం చేస్తూనే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదు. యేసు ప్రభు ఏం పాపం చేశాడు అని అంటే, ఆయనలో ఏ పాపం కూడా లేదు, ఏ దోషం కూడా లేదు. ఆయన నిష్కలంకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. నా పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. నీ పాపాలు నా పాపాలు, నీ దోషాలు నా దోషాలు, మన అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయంట. ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి. మన పాపాలందరి నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడంటే ఒక దోషిగా నిలవబడ్డాడు, ఒక పాపిగా నిలవబడ్డాడు. ఆయన పాపం లేదు. మన పాపాలు ఆయన భుజముల మీద వేసుకున్నాడు, మన దోషాలు ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఆయన పాపిగా నిలవబడ్డాడు, దోషిగా నిలవబడ్డాడు. పాపం ఉన్న దగ్గర పరిశుద్ధుడైన దేవుడు ఉండడు కాబట్టి ఆ క్షణం మాత్రమే చేయి విడిచాడు. అని శ్రమలు తట్టుకున్న యేసయ్య, అని నిందలు తట్టుకున్న యేసయ్య, అన్ని అవమానాలు భరించిన యేసయ్య చేయి వదిలితే మాత్రం నా తండ్రి, నా తండ్రి, నా చేయి ఎందుకు విడిచావయ్యా అని అడుగుతున్నాడు. దుఃఖంతో అడుగుతున్నాడు. ఇది నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? అయ్యా నాకు తోడై ఉన్నావా? నా చేయి నువ్వు పట్టుకోమన్నావా? నా చేయి నువ్వు పట్టుకోమంటే శ్రమలో కూడా నేను ధైర్యంగా ఉంటా, నిందల్లో కూడా నేను ధైర్యంగా ఉంటా, ఎలాంటి శోధన నేను జయించగలుగుతా. మరి నన్ను వదిలిపెట్టేసావు ప్రభా, ఎంత భయపడుతున్నాను. నువ్వు నన్ను వదిలేసావా? నాలో ఎంత భయం ఉంది, నేను ఎంత అధైర్యపడిపోతున్నాను అని అడుగుతున్నావా? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగన ఆయనను మన కోసం పాపముగా చేసిన. ఎవరు చేస్తారండి? దేవుడే యేసు ప్రభు వారిని మనం నీతిమంతులం అవడానికి, మనం నీతిగా బ్రతకడానికి దేవుడే యేసుక్రీస్తు వారిని పాపముగా చేశాడంట. మన పాపాలను ఆయన మీద మోపేశాడు.
ఏ తల్లిదండ్రులైనా గమనించండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, గృహ దర్శనాలకు వెళ్తుంటాను అప్పుడప్పుడు. ఒక ఇంటికి వెళ్తే ఆ అమ్మాయికి ఒక బాబు ఒక పాప. ప్రార్థన చేస్తూ ఉండ, ప్రార్థన అయిన తర్వాత కాసేపు మాట్లాడుతూ ఉండ. ఒక అమ్మాయి వచ్చి, అక్క మీ కొడుకుని ఆ అబ్బాయి కొట్టాడు అనగానే నన్ను పక్కన పెట్టేసింది, దేవుని మాటలు పక్కన పెట్టేసింది. టక్కన లేసి ఏం చేసింది, పోయి పట్ 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 4 పీకేసింది. పీకేసారా నా కొడుకుని కొడతావా నువ్వు? చూసారా తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో? అలా ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళ బిడ్డలంటే ఒప్పుకోరు. అయితే తండ్రి తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అప్పగించేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? యేసయ్య కొరకు, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడు. ఆయన నలగొట్టడం ఆయనకి ఇష్టమైందంట. ఆయన శ్రమనందడం దేవునికి ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమైందంటే నా బిడ్డొక్కడే నలిగిపోతే ఇంతమంది బిడ్డలు నా సొంతం అవుతారు, నా బిడ్డొక్కడే శ్రమ పడితే ఇంతమంది బిడ్డలు నేను సంపాదించుకుంటానని దేవుని ఆశ. అర్థమవుతుందా? మరి దేవుని విషయంలో ఎలా ఉన్నాం మనం? నేను ఫోన్లు చేస్తుంటా, ప్రార్థనలు ఉన్నాయి, వస్తామంటారు రారు. ఎందుకు అంత నిర్లక్ష్యత? సరే, న్యాయాధిపతుల గ్రంథం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతులు 16:20. 16:20. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విరజిమ్ముందని అనుకొని, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియదు. చూసారా? చెప్పమ్మ. తెలియలేదు. ఈ సంసోను గురించి మీరు బైబిల్లో చదువుతూనే ఉంటారు, అప్పుడప్పుడు వింటానే ఉంటారు కదా. సంసోను ఎవరంటే ఒక న్యాయాధిపతి, ఇశ్రాయేలీల్ని ఏలడానికి ఒక న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి, మంచి బలవంతుడు. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. అయితే ఇశ్రాయేలీల్ని కాస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే దెలీలా పాపంలో పడ్డాడో అప్పుడు యెహోవా ఎడబాసినని ఉంది. అవును కదా? యెహోవా ఆత్మ ఆయన్ని ఎడబాసింది. అర్థమవుతుందా? దేవుని ఆత్మ ఉన్నంతకాలం అతను ఎలా ఉన్నాడు? తన ప్రజల మీదకి ఎవరన్నా వస్తే ఒప్పుకున్నాడా? పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని చంపేశాడు. మరి ఆ దెలీలా మోసగత్తే కదా, మోసం చేసేసింది ఆయన జడగత్రిచ్చేసింది. నీ బలం ఎక్కడుందని ఇజిగిస్తా ఉంటే, పాపం చేసేటప్పుడు కొంచెం బాగానే ఉండొచ్చేమో, తర్వాత వాక్యమే ఉంది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ సంస్థని ఫస్ట్ లో బాగుండొచ్చు, తర్వాత ఆయనకి ఏం తెచ్చిపెట్టింది? మరణం తెచ్చిపెట్టింది. కళ్ళు గుడ్లు కూడా బెరికేశారు, గానికి తిప్పించాడు, ఎద్దులు కడ తిప్పించాల్సిన గానికి ఆయన చేత తిప్పించాడు. అర్థమవుతుందా? పాపం కట్టిపడేస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపోద్ది అనంటే పాపంలో ఉన్నప్పుడు విడిచిపోద్ది, పాపం చేసినప్పుడు విడిచిపోద్ది. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 8:29 వచనంలో ఆయనకి ఇష్టమైన పనులు చేస్తా ఉంటే ఆయన తోడై ఉంటాడంట. ఆయనకి ఇష్టం లేని పనులు, పాపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుని ఆత్మ ఆయన నుంచి విడిచిపెట్టిపోద్దంట. అయితే సంసోను గురించి మీకు అందరికీ తెలిసింది, ఇంకా పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత శ్రమ పొందాడు, ఎందుకు పొందాడంటే ఆయన ఆత్మ వదిలేసినందువలన, దేవుని ఆత్మ వదిలేసినందువలన. ఆదికాండం 4:14 చదువుకొని ఇంకా నా సేవకునికి సమయం ఇచ్చేస్తాను. ఆదికాండం 4:14 మా పెద్దగా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్లగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరవై ఉందువు. కావున నన్ను కనుగొనను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తను ఎవరైనా కయ్యను. ఎందుకు?
తమ్ముడు చంపేశాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఏమైపోయాడు? దిగులు పడుతూ, భయపడుతూ, దేశ టింబరై తిరుగుతూ ఉన్నాడు. నన్ను కనుగొన్నవాడు నన్ను చంపేస్తాడు అని భయపడుతున్నాడు. ఎందుకు? దేవుని సన్నిధిని వదిలేస్తే భయం వెంటాడుతుంది. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దిగులు వెంటాడుతుంది. దేవుని సన్నిధిలో నిలవనేరు వారు ఎవరు అనంటే పాపానికి అలవాటు పడ్డవారు, పాపం ఉన్నవారు, దేవునికి ఇష్టమైన వారు. ఎవరంటే సువార్తలు అనేకులకి పరిచర్య, ఇవన్నీ కూడా ప్రార్థన తర్వాతే. మొదట సంఘములో సాక్షివై ఉండాలా, మొదట సంఘములో ఒక స్తంభంలాగా ఉండాలా. అప్పుడు ఈ సంఘములో స్థాపించబడి అనేకులకి సువార్త ప్రకటించాలా. సంఘ ప్రార్థన లేకుండా నువ్వు ఎంతమందికి సువార్త చెప్పినా వ్యర్థం. ఎవరు మన మాటలు వినరు. ప్రార్థన మూలంగానే ఒక ఆత్మను సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన లేని జీవితం శూన్యం. నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటే అంత బలవంతుడుగా, అంత బలవంతురాలుగా ఉంటావు. సమయం దొరికిందా ప్రార్థన చేయి. సమయం దొరికిందా ఒక అధ్యాయం చదువుకో. సమయం దొరికిందా అప్పుడు దేవుని గురించి ఒకరికి చెప్పు. ఆ మాటలు ఫలిస్తాయి. దేవుని ఆలయమే లేకుండా, దేవుని మందిరమే లేకుండా ఎప్పుడో ఆదివారం వస్తాం, ఆదివారం కూడా వచ్చినప్పటి నుంచి తోగతానే ఉంటాం అనుకుంటే వ్యర్థం, వ్యర్థం. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా? ఎంత శ్రమైన అనుభవిస్తానయ్యా, ఎన్ని అవమానాలను భరిస్తాను ప్రభా, ఎంత కష్టమైన నేను అనుభవిస్తాను ప్రభా, నీ కొరకు ప్రభా. అయితే నా చెయ్యి వదలబాకయ్యా. ఈ దినం మనం అనగలుగుతున్నావా? అయ్యా నా చెయ్యి ఎప్పుడైనా వదిలేసావా ప్రభా? నేను ఎన్నో సూర్యులు దేవుణ్ణి అనేక శ్రమల్లో అనుకుంటా ఉంటా ప్రభా, నన్ను వదిలే బాగు ప్రభా, నన్ను విడిచిపెట్ట బాగు ప్రభా. నా తల్లిదండ్రులు విడిచిన నేను బ్రతకగలతా, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు అందరూ విడిచినా నేను బ్రతకగలతానుగా, నువ్వు వదిలితే నేను బ్రతకలేను ప్రభా. నన్ను వదలబాకయ్యా, నన్ను పట్టుకో ప్రభా, నా కాలు జారనివ్వకయ్యా, నన్ను నిలవబెట్టు ప్రభా అని అనేక మార్లు నేను ప్రార్థన చేసుకుంటాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.